ఇప్పుడు ఇంకా 7వ మాట ఉంది. చక్కగా సమయానుకూలంగా ఆ మాటను కూడా చక్కగా మనం శ్రద్ధగా వినవలసిన వారమై ఉన్నాం. ఆ మాటను గురించి మన మధ్యలో ఉన్న ఎస్తేర్ రాణి గారు ప్రార్థన చేస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ అధ్యాయం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. గొప్ప శబ్దంతో కేక వేశాడు తండ్రి. 6 మాటల్లో మనం ఆయన శ్రమ పొందినప్పుడు, ఆయన దుఃఖపడటం, ఆయన శ్రమ పొందటం, తన బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించడం, ఇరుగు పొరుగు వారిని క్షమించడం, ఇవన్నీ 6 మాటల్లో మనం చూసాము. 7వ మాటల్లో ఆయన శ్రమ పొందినప్పటికీ కూడా తన శక్తినంతటిని, తన బలమంతటిని కూడగొట్టుకుని గొప్ప శబ్దంతో కేక వేశాడు. ఈరోజు మనకైతే దేవుడు మైకినిచ్చాడు, కానీ ఆ రోజు దేవుడు గొప్ప శబ్దంతో కేక వేశాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. తన తండ్రి చేతికే తన ఆత్మను ఎందుకు అప్పగించాడంటే, తన తండ్రి దగ్గర భద్రత ఉందని, తన తండ్రి దగ్గరే సురక్షితమని, తన తండ్రి తనకు అప్పగించిన దాన్ని తిరిగి మరలా తను యథార్థవంతంగా, నీతివంతంగా, న్యాయవంతుడైన దేవుడు మళ్ళీ తనకిచ్చిన బాధ్యతని ఈ లోకంలో నెరవేర్చి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తన బాధ్యతనంతను నెరవేర్చాడు. తన తండ్రి చిత్తానుసారంగా జరిగించాడు. మళ్ళీ మళ్ళీ తన తండ్రికే ఇవ్వాలి కాబట్టి తన తండ్రికే ఇచ్చాడు. మళ్ళీ తిరిగి తన తీసుకోవడానికి కూడా తనకు అధికారము, ఆజ్ఞ ఇచ్చిన తన తండ్రికి తిరిగి తన ఆత్మను అప్పగించాడు. ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాడు. అయితే తన తండ్రికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, తన తండ్రికి ప్రాణమును ఇచ్చినప్పుడు మార్గము సిద్ధపరిచాడు. ఎలాగూ తన తండ్రికి తన ప్రాణమును అప్పగించాడో మనం రక్షించబడ్డాం. మనం ఈ లోకం నుంచి ఏర్పరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. తిరిగి మనం కూడా మన తండ్రికి మన ప్రాణమును అలాగే అప్పగించగలుగుతున్నామా? తండ్రి, మనం చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనమైతే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని అడిగే ధైర్యం మనకైతే ఉందా? స్టెప్పులు పలికాడు, తండ్రి, నీ చేతికి నేను అప్పగించుకుంటున్నాను నా ప్రాణమును అని. ఆ ధైర్యం మనకుందా? అటువంటి కార్యాలు, అటువంటి క్రియలు మనమైతే చేయగలుగుతున్నామా? సహోదరులారా, మనమే పరీక్షించుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో కూడా, నా చేతికి నీ ఆత్మను అప్పగించున్నాను, యెహోవైన దేవా నన్ను విమోచించమని అడిగాడు. తన తండ్రి విమోచించేవాడు కాబట్టి, తన తండ్రి బాధ్యత కలిగిన వాడు కాబట్టి, మరలా తన తండ్రికి తన ప్రాణమును అప్పగించిన దేవుడు మన ప్రాణమును, మనం కూడా మన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. శరీరధారిగా వచ్చిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి అయి మన మధ్యన ఉన్నాడు. ఆత్మతో మనకు సమాధానం ఇస్తున్నాడు. మనం చేసిన ప్రార్థనలకు దేవుడు మాట్లాడుచున్నాడు. ఆత్మస్వరూపిగా మాట్లాడుచున్నాడు. ఆయన కార్యములు మనం పొందుకుంటున్నాం, ఆయన మేలులు మనం పొందుకుంటున్నాము. ఈ రోజు మనమైతే అటువంటి యథార్థత కలిగి దేవుడికి మన ఆత్మను అప్పగించుకొనిచున్నామా? మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ మనలో ఉందా? మన ఆత్మను మనం పరిశుద్ధపరుచుకుంటున్నామా? మన ఆత్మను మనం తృణీకరిస్తున్నాము. మన ఆత్మను హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేది వారు ధన్యులని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మన ఆత్మను మనం శుద్ధి చేసుకుంటున్నామా? అనేక ఆత్మలను బట్టి జాలర్లుగా మనమైతే ఉంటున్నామా? ఒక ఆత్మనైనా మనం నడిపించగలుగుతున్నామా? ఒక ఆత్మనైనా మనం తీసుకురాగలుగుతున్నామా? ఎటువంటి వారంగా మనం ఉన్నాం ఈ లోకంలో? దేవుని పోలిక చొప్పున మనం నడుచుకుంటున్నామా? ఆయన ఏర్పరిచారు కాబట్టి ఆయన పోలిక చొప్పున ఆయన ఏ విధంగా నెరవేర్చాలో తనకి ఇచ్చిన బాధ్యతను, తండ్రి మనకి ఇచ్చిన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? ఈ లోకంలో మనల్ని ఎందుకు జన్మనిచ్చారు? ఈ లోకంలో మనల్ని పుట్టించిన దేవుడు మనకు ఒక బాధ్యత కలిగించి, ఒక బాధ్యతగా అన్ని సమస్తము మనం సమకూరుస్తామని బాధ్యత కలిగిన మన దేవుడు, మనమైతే మనం ఆ పని చేస్తున్నామా? సహోదరులా, మనమైతే గమనించుకుందాం. ఏ ఆత్మను పోలి ఉన్నాం మనం? దేవుడు తన తండ్రికి తను యథార్థంగా తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు మనం కూడా మన ఆత్మను అదే యథార్థవంతంగా, అదే నీతివంతంగా, అదే మాదిరికరమైన జీవితాలను మనం జీవించి మన తండ్రికి కూడా మన ఆత్మను అప్పగించుకున్న వారమై ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడి వినికిల్లో దీవించబడును గాక. ఆమేన్. Hallelujah.
7వ మాట వివరించినటువంటి ఐశ్వదా గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారు, అందుని బట్టి వందనాలు. నిజమే, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి తన ఆత్మను అప్పగించారు. అలాగే మనము కూడా మన ఆత్మను ప్రభువుకు మాత్రమే అప్పగించాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రారంభించిన మాట దేనితో ప్రారంభించారు? తండ్రి అని సంబోధించి ప్రారంభించారు. ముగింపు మాట కూడా దేంతో ముగించారు? తండ్రి